very special journey for Pavan sir. Really special from బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో బ్యాంకు ఉద్యోగస్తులకు వారానికి 5 రోజులు పని విధానం అమలు చేయాలంటూ అన్ని బ్యాంకులు సమ్మెకు దిగాయి. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంకు అధికారి మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యాపారం వేగంగా ఆన్లైన్ వైపు మారుతున్న నేపథ్యంలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. 5 రోజులు పని అమలు చేసిన బ్యాంకింగ్ సమయాన్ని పెంచి ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తామని తెలిపారు. ఈ సమ్మెకు సిఐటియు మద్దతు ప్రకటించగా బాపట్లలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ జనరల్ సెక్రటరీ గారు, తర్వాత విఎఫ్పియు జనరల్ సెక్రటరీ గారు, ఎన్సియు జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి ఎల్ చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు, ఆయన యొక్క పిలుపు మేరకు మేమందరం కూడా ఈ బ్యాంక్ సమ్మెలో, 1 డే బ్యాంక్ సమ్మెలో మేము పాల్గొంటున్నాము. మా యొక్క ఎజెండా జెండా అంతా ఒకటే. వీ డిమాండ్ ఓన్లీ 5 డే బ్యాంకింగ్. ఆల్రెడీ ఈ 5 డే బ్యాంకింగ్ అనేటువంటిది మన బ్యాంక్ సంస్థలన్నీ కూడా ఒప్పుకొని ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయడంలో కొంత జాప్యం అయితే జరుగుతుంది. మేమందరం కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఈ 5 డే బ్యాంకింగ్ని అంత త్వరగా, అతి త్వరగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని, మా అందరికీ కూడా బ్యాంక్ ఉద్యోగులందరికీ, సిబ్బందికి అందరికీ కూడా ఒత్తిడి నుంచి దూరం చేయాలని, ఈ 5 డే బ్యాంకింగ్ వల్ల మన యొక్క మెరుగైనటువంటి సేవలను ప్రజలకు మేము అందించగలుగుతాం. తర్వాత ఈ యొక్క పని దినాలు కూడా ఇప్పుడు 10 నుంచి 4 వరకే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ 5 డే బ్యాంకింగ్ వల్ల ఇంకా మేము 9:30కో వచ్చి ఇంకా 4:30 వరకు సేవలు అందించాలని చెప్పేసి అని ఒక ఇది కూడా ప్రపోజల్ కూడా ఉంది. దాని అన్నిటికీ కూడా మేము అంగీకరించినాము. అయితే కొంతమంది జనాలు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మీరు అందరూ కూడా 4th సాటర్డే, ఆదివారము, 26th రిపబ్లిక్ డే, ఈ 3 రోజులు వచ్చినా కూడా 4వ రోజు మళ్ళీ మీరు ప్రజలకు అంతరాయం కలిగిస్తున్నారనేటువంటి ఎంతోమంది వ్యక్తపరుస్తున్నారో, తమ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు. కాదండి, మేమందరం కూడా ఉన్నది కూడా మీ యొక్క ప్రజల యొక్క సేవ చేయటానికి మాత్రమే అని చెప్తున్నాము. మీ యొక్క సేవల్ని మెరుగుపరచాలని ఈ మా యొక్క ఉద్దేశము. మేమేదో